కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి మేక గాడిద పాలు తాగి అందరినీ ఆశ్చర్యపరిచారు. రోజు ఇట్లా తీసుకెళ్ళి ఇంటింటికి తాగిస్తావా? ఎంత గ్లాసా? 50 రూపాయలు 100 రూపాయలా ఒక గ్లాసు? ఇది 50 రూపాయల పిండు. ఒకసారి చూద్దాం. అది 100 రూపాయలా? ఇది 50 రూపాయలు గుండు. పిండ్రా పిండా ఇప్పుడు ముందు పెట్టుకోవాలి. అప్పుడే వచ్చేసాను. ఏం పేరు నీ పేరు తమ్ముడు? బాలాజీ. బాలాజీ వెరీ గుడ్. ఈ ఊరేనా? అక్కడ ఉంటాం మనము కర్ణాటకలో. కర్ణాటక నుంచి దీన్ని తీసుకొచ్చినావా? బండిలో చేస్తామా. ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు ఇక్కడికి? 6 నెలలకు 5 నెలలకు వస్తాం. ఇక్కడ అంతా మొత్తం కర్ణాటకలో అన్ని ఇక్కడ వస్తాం. తీసుకున్నా. ఇది చాలా ముఖ్యం. ఇది నా పక్కన చాలా మంచిదే బాబు. నా పక్కన బాలాజీ ఉన్నాడు. నేను ఇప్పుడు తాగింది గాడిద పాలు. ఈ పిల్లవాడు కర్ణాటక నుంచి వచ్చాడు. ఇక్కడ ఇల్లు తిరిగి ఈ గాడిద పాలని ఇంత అమ్ముతాడు. మీరు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత పాలు, ఈ చిన్న దాంట్లో ఉన్న పాలు 50 రూపాయలు అవుతుంది. దీనికంటే కొంచెం పెద్దదిగా ఉంటే 100 రూపాయలు అవుతుంది. ఈ పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని, ఈ పాల ద్వారా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శుద్ధి అవుతాయని, రకరకాల ఆరోగ్య సూత్రాల కోసం ఈ గాడిద పాలు తాగుతారని ఈ పిల్లడు చెప్తా ఉన్నాడు. నిజంగానే నేను నిన్న కూడా చెప్పాను. గాడిద పాలు కానీ, మేక పాలు కానీ, ఆవు పాలు కానీ, ఆవు పాలు అన్నింటికంటే శ్రేష్టం. చిన్నపిల్లల నుంచి ఎవరైనా తాగొచ్చు. నిజంగా ఈ గాడిద పాలు కానీ ఇవన్నీ కూడా రకరకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ అబ్బాయి కూడా అభినందిస్తూ ఉన్నాడు. దీన్ని వృత్తిగా తీసుకున్నాడు. దీన్ని స్వతహాగా ఒక ఆదాయ మార్గంగా తీసుకుని ఇంటింటికి తిరుగుతూ ఈ పాలు అమ్ముతున్నాడు. చాలా సంతోషం. బాగా చేస్తున్నావు తమ్ముడు. వెరీ గుడ్ తమ్ముడు. ఇదిగో చాలా సంతోషం. గుడ్. ఆల్ ది బెస్ట్. ఏం పెద్దయినా ఎన్ని మేకలు ఉన్నాయి? 40 మేకలా? ఏడ తీసిపోయి పెంచుతావు వీటిని? నువ్వే మెప్పుకొని వస్తావా? రాత్రి సైడ్ వేసుకుంటాం సార్. ఆ నీళ్ళు రాత్రి బంద్ చేయాలి సార్. నీళ్ళు మాకు చాలా ప్రాబ్లం. వచ్చి మొత్తం మా ఇల్లు తగ్గుతాం సార్. నీళ్ళు వస్తాం సార్. నీళ్ళు వచ్చి మా ఇళ్ళది. ఇదేంటి కడుపుతూ ఉంది అది ఇంకా? దాన్ని బట్రా, ఆ పాలు ఇచ్చేదాన్ని బట్రా. దగ్గర దీనంత శ్రేష్టం ఇంకేది కానే కాదు. మేకపాలు ఉన్నంత శ్రేష్టం ఇంకో కానే కాదు. చాలా బాగుంది. ఇది ఎంత శ్రేష్టం కానే కాదు. ఇది ఎంత తాగినా, ఎంత తాగితే అంత బలమే అనుకుంటారు జనాలు. కానీ బాబు ఒక గ్లాస్ తీసుకో. గ్లాస్ బిట్టర్ ఎందుకు సార్ అంత దీనికి